హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు యూట్యూబ్ ఛానల్. ఈరోజు కథ పిచ్చుక. అనగనగా ఒక ఊళ్ళో ఒక నది. ఆ నది ఒడ్డున 2 పెద్ద చెట్లు. ఆ దారిన వెళ్తున్న ఒక పిట్ట తనకు తన పిల్లలకు చిన్న గూడు కట్టుకుందామని అనుకుని మొదటి చెట్టు దగ్గరకు వెళ్ళి అడిగింది. వర్షాకాలం వస్తుంది. నేను నా పిల్లలు ఉండటానికి నీ కొమ్మ మీద గూడు కట్టుకోనా అంది. వద్దు అనేసింది మొదటి చెట్టు. ఆ పిట్ట చిన్నబుచ్చుకుంది. నిరాశగా రెండో చెట్టు దగ్గరికి పోయి సహాయం కోసం వేడుకుంది. సరే అంది రెండో చెట్టు. మహదానందంగా ఎగిరి గంతులేస్తూ గూడు కట్టే పని మొదలుపెట్టింది. వానాకాలం వచ్చేలోపే రెండో చెట్టు మీద గూడు కట్టేసుకుంది. పిట్ట పిల్లలతో ఆనందంగా కాలం గడపసాగింది. ఈలోగా వర్షాకాలం రానే వచ్చేసింది. అంతలో పెద్ద వర్షం పెద్దదయ్యింది. వరద రావటం మొదలయింది. ఆ వరదలో మొదటి చెట్టు కూకటి వేళ్లతో సహా కూలిపోయింది. నీటిలో కొట్టుకొని పోతుంది. ఆ దృశ్యాన్ని రెండో చెట్టు మీద కూర్చున్న పిట్ట చూస్తూ, భగవంతుడు నీకు శిక్ష వేశాడు. నాకు సహాయం చేయటానికి నిరాకరించావుగా అంది నవ్వుతూ. నేను బలహీనమైన దానినని నాకు తెలుసు. వరద వస్తే కొట్టుకొని పోతానని కూడా తెలుసు. నాతో పాటు నీ గూడు కూడా కొట్టుకుపోకూడదనే నువ్వు గూడు కట్టుకునేందుకు నేను నిరాకరించాను. నన్ను క్షమించు. నువ్వు 10 కాలాలు సుఖంగా ఉండు అంది ఆనందంగా. ఆ చిన్న పిట్ట చిన్ని గుండెలో సముద్రమంత ఆవేదన. నీతి: ఎవరైనా నిరాకరిస్తే వారిని తప్పుగా అర్థం చేసుకోవద్దు. వారి పరిస్థితి ఏమిటో వారికే తెలుస్తుంది. ఓర్పు ఒక్కటే సంబంధ బాంధవ్యాలను ఎక్కువ కాలం నిలిపి ఉంచుతుంది. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.